ఓకే. అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక మంచి అవకాశం మరి గ్రేట్ మన చిన్న మావజీ కోసం కూడా బిగ్ క్లాస్ కూడా అనమాట. మావజీ ఈ మంచి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అలాగే నరేష్ మావజీ, నరేంద్ర మావజీ ఈ అవకాశాన్ని నన్ను ఎలా చేసుకోవాలని చెప్పేసి నడిపిస్తున్నారండి. ఈరోజు మావజీ వాళ్ళు వయసులో వచ్చినా సరే బిజినెస్లో ముందుండి ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉండి వారానికి 2 లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళు మంచి లైఫ్ అనేది రన్ చేస్తున్నారు. ఆ లైఫ్ అనేది నాకు కావాలి అని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయిపోయాను. ఏం చేస్తే అయింది మావజీ అని చెప్పేసి అంటే చెప్పిన మాటలు విని ఈరోజు నా జీవితం అంటారు కదా, చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట. నా తలరాత బాగాలేదండి, నా లైఫ్ ఆడే ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా అయితే మా తలరాత ఎవరి చేతిలో ఉండదంటే మన చేతిలోనే ఉండదండి. మన తలరాత ఎవరి చేతిలో ఉండదంటే అది మన చేతిలో ఉండేది. మనందరికీ తెలిసిన సత్యం అనమాట. ఇదివరకునే వాళ్ళు నా తలరాత బ్రహ్మ రాశాడు పైన, ఆ, వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు, నా జీవితం అంతే ఉంది, నాకు ఏది అంటారు బ్యాడే వస్తుంది కానీ గుడ్ రావట్లేదు అంటారు. బ్యాడ్ రావాలన్నా గుడ్ రావాలన్నా కూడా మన జీవితం మన చేతిలో ఉన్నట్టుగా. బిఫోర్ లైఫ్ స్టైల్ సేఫ్ షాప్లో రాకముందు నేను 25 సంవత్సరాలు ఎక్సైజ్ పని చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతుండేవాడు. నిజంగా దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. అలా చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయాన్ని అది కూడా వేస్ట్ ఎందుకు చేయాలి, 1 రూపాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆటో ఒకటి తీసుకొని ఆటో తోలుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవితం హ్యాపీ అండి వాస్తవంగా అయితే. మేడం అంగన్వాడీ టీచర్ ఉంది. అంగన్వాడీ టీచర్ అంటే మీ అందరికి చాలా మంది తెలిసిందే. ఇంటి పక్కనే ఉండి అంటారు కదా, బస్ ఛార్జీలు కూడా ఉండవన్నమాట. వెళ్ళేసి అక్కడికి వెళ్ళి స్కూల్లో చెప్పుకొని ఇంటికి వస్తే 11,500 ఎంత వస్తుంది శాలరీ, హ్యాపీ లైఫ్ అయితే బాగానే ఉందండి. సేఫ్ షాప్ ఎందుకు చేయాలి మనం? ఆ ఒక పాయింట్ అర్థం చేసుకుంటే ఈరోజు నేను ఆటో తోలినా, మేడం అంగన్వాడీకి వెళ్ళినా, లేకపోతే నేను వ్యవసాయం పని చేసినా, ఏ పని చేసినా కూడా జీవితం అనేది చూసుకుంటే అక్కడే రౌండ్ సర్కిల్లో అనమాట. దేనికోసం అంటే ఇందాక జీవిస్తూ ఉంటాం చాలాసార్లు మనం డ్రీమ్స్ చెప్పుకుంటూ ఉంటాం. ఆ డ్రీమ్స్లో ఫ్లైట్ ఎక్కాలి, నా జీవితం మా ఫ్లైట్ ఎక్కి ఎంజాయ్మెంట్ చేయాలి అని చెప్పేసి అనిపించింది. ఆ ఆలోచన ఆటో తోలితే రాదు. అదే ఆటో ప్లేస్లో ఒక 20 లక్షలు పెట్టి కారు కొనాలి అని చెప్పేసి అనుకుంటే కారు కొందామంటే దమ్ము ధైర్యం రాదు, కారు కొందామని ఆలోచన రాదు. కానీ అలాంటి కోరికలు ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం పడే కష్టం మన పిల్లలు పడకూడదన్న ఆలోచనలో ఉన్నప్పుడు అనుకోకుండా దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. సేఫ్ షాప్ అనే అవకాశం చిన్న గురుజీ ద్వారా నా కాడకు రావటం, అలా నేను ఇంటికి వచ్చి చెబుదామంటే నేను విన్నా అని చెప్పేసి ఒక మీటింగ్ తీసుకెళ్ళటం. ఆ మీటింగ్లో నాకు దేవుడికి అప్పుడు నో అనకుండా ఎస్ అనిపించాడు అనమాట. సరే చేద్దామని చెప్పేసి ఇలా షాపింగ్ చేయటం. షాపింగ్ చేసినాక చాలా మంది షాపింగ్ చేసినాక ఏమంటారంటే ఒక చిన్న మీటింగ్ ఉంది, కాంట్రిబ్యూషన్ ఒక 200 కట్టుకుని రండి, ఒక 500 కట్టుకుని రండి అంటే అమ్మో 200 500 రూపాయలకి అమ్మో అంత అమౌంట్, ఇప్పుడే షాపింగ్ చేశాను డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడ దాకా పోయి రావాలి, ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఒక 50 కిలోమీటర్లు అని చెప్పి ఉంటుంటారు. గుంటూరు నుంచి బెంగళూరు దాకా గ్రేట్ మన మహాగురుజీ సోమశంకర మహారాజు చూస్తా కోసం ఆ ట్రైనింగ్ చూస్తా కోసం వెళ్ళామండి. ఆ ట్రైనింగ్ పర్పస్కి వెళ్ళాను అంటే చిన్న గురుజీ నన్ను ఏ విధంగా మోటివేషన్ చేసి ఉంటాడు ఆలోచించండి. సేఫ్ షాప్ బిజినెస్ లో వారానికి 2 లక్షలు సంపాదించుకునే బిజినెస్ వారానికి 2 లక్షలు సంపాదించుకుంటున్నాడు మన మహా గురుజీ కె సోమశంకర్ మావూర్జీ. ఆ మావూర్జీ ఒక ఆర్మీ ఆఫీసర్ మధ్యలోనే రిజైన్ చేసేసి వచ్చి ఈరోజు అంటారు కదా, ఒక చిన్న కుటుంబం నుంచి ఈరోజు అగ్రస్థానంలోకి వెళ్ళాడు. వారానికి 2 లక్షలు సంపాదించుకున్నాడు. అలాంటి మనిషిని నువ్వు కళ్ళతో చూద్దుకొని రా అని చెప్పేసి నాకు ఎడ్యుకేషన్ చెబితే 2,000 రూపాయల టికెట్ కొనుక్కొని ఆడికి వెళ్ళాను అనమాట. ఆ 2,000 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళేటప్పుడు కొంచెం కష్టం వేసింది వాస్తవంగా అయితే. ప్రతి ఒక్కరికి కష్టం వేసింది, వెళ్ళేటప్పుడు కష్టం వేసింది. ఆ మీటింగ్ మొత్తం చూసినాక లాస్ట్ అండ్ ఫైనల్గా మావోజీ చెక్ అనేది జీవిస్తూ ఉంటే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయానండి. ఏమి డిసైడ్ అయిపోయాను, చేస్తే సేఫ్ షాపే చేయాలరా బాబు అని చెప్పేసి. అప్పుడు దాకా నీ డ్రెస్ కోడ్ మార్చుకో, నువ్వు మారు అని చెప్పేసి మావోజీలు ఎంత చెప్పినా కూడా నేను మారలా. దేనికోసం అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలైనా సరే, గురుజులు చెప్పిన మాటలైనా సరే, ఎవరు చెప్పినా కూడా చాలా మందికి చెబుతుంటే కష్టం వేసిద్ది, మారరు, మారబుద్ధి కాదు. ఎందుకంటే నేను చెప్తుంటే గురుజులు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనిపించింది. మీకు అనిపించింది అనిపించలేదు నాకైతే తెలియదు, కానీ నాకు కూడా స్టార్టింగ్లో అంతే అనిపించింది. ఒక మీటింగ్లోకి వెళ్ళి చూసిన కళతో చూసినాక డిసైడ్ అయిపోయానండి. ఇంకా ఏదో ఆటో వద్దు ఏమవద్దు, వ్యవసాయం పని వద్దు ఏమవద్దు, సేఫ్ షాప్ అయితే చేద్దాం గట్టిగా 1 సంవత్సరం పాటు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వచ్చేసాను. బైక్ లేదు, డ్రెస్ కూడా అనాలి కదా, ప్లేన్ అంటారు కదా, ప్లేన్ షర్ట్లు కొన్నాము, షూస్ కొన్నాము, ఇన్షర్ట్ చేసాము వేసాము. అలా ఆటో వేసుకుని బయలుదేరి వస్తుంటే చాలా మంది అండి, బంధువులు ఎగతాళి చేశారా, ఫ్రెండ్స్ ఎగతాళి చేశారా, చిన్న అంటారు
చిన్న వయసు మా కొడుకులు వరుస అయ్యేవాళ్ళు కదా చూసారా, రకరకాల వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే చాలా మంది ఆ మాటలకి విని, జనం మాటలు విని చాలా మంది బిజినెస్ ఆపుకొని కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు మొత్తాన్ని ఒకటే అండి. ఇక్కడ ఎందుకు డిసైడ్ అయ్యాను, నేను వారానికి 2 లక్షలు తీసుకునే పర్సన్ మన మహాగురుజీని ఒక మీటింగ్లో చూశాను, బిజినెస్లో పవర్ చూశాను, మావాజీలో దమ్ము చూసాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మంచిగా ఉంది. ఇక చేయాల్సింది నేనే, నేను చేస్తే నా లైఫ్ కూడా మారుద్ది. వీళ్ళకేం తెలియదు అని చెప్పేసి ఒకటే కొన్నా, వీళ్ళందరూ నోర్లు మూపించాలంటే ఏం చేయాలంటే మన సక్సెసే వాళ్ళ నోరు మూపించింది. అలా బిజినెస్లో స్టార్ట్ చేసినాక చూడండి, లైఫ్ అనేది మన జీవితం, అంటే మన జీవితం మన చేతుల్లో ఉన్నది. వాళ్ళ మాటలు నేను అక్కడ ఉన్నడితే నా జీవితం ఇప్పుడు నేను ఆటో వేసుకొని వెళ్ళిపోవాల్సింది గుంటూరు, పొద్దు పొద్దున వెళ్ళిపోవాలి. ఈరోజు లైఫ్ చూసుకుంటే చూడండి ఎలా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో. అలా దీని ద్వారా డబ్బు ఒకటే కాదు, ఎంజాయ్మెంట్ పరంగా ఇదిగో స్టార్టింగ్ గోవా విన్ అయినప్పుడు వెళ్ళాం అనమాట. చిన్న మావాజీ, నరేంద్ర మావాజీ ప్లస్ నా డబుల్ లైన్లో సేవూర్ సింగ్ సార్ అని చెప్పేసి వెళ్ళాం. ఇది నా లైఫ్లో మర్చిపోయిందండి. గోవా ట్రిప్ వెళ్తే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాం. మా గోవా ఎంత అనిపించిందని చెప్పకుంటే, అలానే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు చూస్తే లైఫ్, ఫ్లైట్ వెళ్తుంటే అంటే విమానం వెళ్తుందని చెప్పేసి కింద నుండి చప్పట్లు కొడుతూ ఉండేవాళ్ళం, పైకి చూస్తూ ఉండేవాళ్ళం, పోయి సౌండ్ రాంగ్ పైకి చూసేవాళ్ళం, ఆహా ఇది విమానం పోతున్నారు అని చెప్పేసి. అలాంటి అలా కళ్ళతో చూసిన వాళ్ళం లైఫ్లో దగ్గరగా ఇట్లా విమానంలో చూస్తాను, ఇలా ఎక్కి కూర్చుంటా అని చెప్పేసి నా జీవితంలో అనుకోలేదండి. కానీ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మన దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మన అప్లయన్స్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి, సక్సెస్ సపోర్ట్ సిస్టానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, సేఫ్ షాప్ కంపెనీకి ఎన్నిసార్లు చెప్పుకున్నా థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. ఒక పేదవాడు కాస్త ధనికుడు అవ్వాలంటే ఎక్కడా లేదండి, సేఫ్ షాప్లో తప్ప. ఈరోజు ఫ్లైట్ ఎక్కి జర్నీ చేస్తూ హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఫారెన్ పటాయ్ బీచ్ సినిమాల చూడండి, బోట్ షికారు చేస్తూ రియల్గా పులితో సవారు చేస్తూ ముసలి ఆటలతో కళతో చూస్తూ చూడండి, ఈరోజు లైఫ్ చూసుకుంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట. అలానే కారు, కారు ఇష్టం కూడా అసలు మిరాకిల్ అనమాట. నేను కారు అంటే నోటి మాట మీద కారు కొనుక్కోవాలనుకున్నా, ఆ కారు కొనాలంటే దాని ప్రాసెస్ చాలా ఉండేదండి. దాని ప్రాసెస్ చాలా ఉండిద్ది. ఆ ప్రాసెస్ మొత్తం అవ్వాలంటే ఇన్కమే ఏం దానికి 14,20,000 రూపాయలు పెట్టి కారు కొనుక్కొని ఈరోజు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. 30 నెలలు కంప్లీట్ అయిపోయింది. కారు వేసుకొని వెళ్తుంటే హ్యాపీ అండి. చూడండి, ప్రతి ఒక్క సన్మానాలు మనతో పాటు మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మన భార్యకి కూడా మంచిగా సన్మానాలు చేయటం ఎక్కడుంటుందండి బయట, ఎక్కడుంటుంది ఈ లైఫ్, ఎక్కడ ఉంటుంది ఈ లైఫ్? ఇది అనుభవించాలంటే చిన్న చిన్న పనులు చేయడానికి కాదనమాట. అలానే సేఫ్ షాప్ కంపెనీ ఉండిద్దా లేదా, ఎక్కడ ఉండిద్ది అది ఇది అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడితే దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. దేవుడికి థ్యాంక్ యూ ఎక్కడ చెప్పుకోవాలంటే చూడండి, సేఫ్ షాప్ ఢిల్లీ వెళ్తాం, కంపెనీ నేను జాయిన్ అయిపోయి 5 సంవత్సరాలకి ఢిల్లీ వెళ్ళటం, ప్లస్ నేను ఒక్కనే కాదు 143 టీంతో వెళ్తాం ఈరోజు కంపెనీని చూసి రావటం. అలానే పక్కన ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసి హ్యాపీగా తాజ్మహల్ కూడా ఫోటోలు దిగుతాం. అలానే పక్కన ఎర్రకోట గేటు ఇది చూసి హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయడం. అలానే ఈరోజు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, నరేష్ మావాజీ చూపు నా కళ్ళ నా మీద చూపటం. స్వామి దాస్ సార్, మిమ్మల్ని మీ కింద ఎవరైతే ఉన్నారో మీ అందరిని కూడా మీ టీం టాప్ లీడర్లు, టాప్ 20 లీడర్ అంటున్నారు, వాళ్ళందరూ కూడా సక్సెస్ చెప్పిద్దాం, నా మాట మీరు వినండి, నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పేసి మావార్జీ చూపు మన మీద పడతాం అదృష్టం అండి. ఈరోజు చూడండి ఇంత చిన్న వయసు కుర్రోళ్ళు ఈరోజు ఒక పెద్దంటి శ్రీనివాస్ మావార్జీ కానీ, రాజు రమేష్ మావార్జీ కానీ, దినేష్ సార్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ నలుగురు చిన్న వయసు కుర్రోళ్ళు ఈరోజు సేఫ్ షాప్లో వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారండి. మనం ఎందుకు మార్చుకోకూడదని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈరోజు వర్క్ చేసుకున్నాం. అలానే చూడండి పెద్ద వయసు, ఈరోజు సేఫ్ షాప్ పవర్ వారానికి చాలా మంది 2 లక్షలు అంటేనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. 8 లక్షలు అంటే గుండెకి కింద పడిపోతాం, గుండె జారి కిందకు వచ్చేసింది. ఈరోజు సేఫ్ షాప్లో ఉన్న వాళ్ళకి అర్థమైంది దీని పవర్ ఏంటో, సిస్టంలో ఉండి నడుస్తున్న వాళ్ళకి అర్థమైంది దీని పవర్ ఏంటో. లైఫ్ చూసుకుంటే చూడండి, మామూలు వాళ్ళతో అలాంటి వాళ్ళతో చూసి కళలు చూస్తాం, వాళ్ళని ఫోటోలు దిగుతాం. ఈ నమ్మకం ఎక్కడ వచ్చిందండి? వికాస్ యాదవ్ మావూర్జీ లైఫ్ నుండి ఆర్మీగా స్టార్ట్ అయిపోయి ఈరోజు ఒక రోల్ మోడల్గా అందరికి కూడా ఒక అంత హీరో అయిపోయాడు అనమాట. చూడండి మావూర్జీతో ఒక సెల్ఫీ దిగుతారు చాలా మందికి. అలానే సోమశంకర్ మావూర్జీ, దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. ఈరోజు మా తల్లిదండ్రుల మాటలే వినలేదు నేను, వినలేదు కాబట్టి 25 సంవత్సరాలు పొలం పని చేశాను అనమాట. ఈరోజు మావూర్జీ ఒక మీటింగ్ దెబ్బకి నా మైండ్కి మొత్తం నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోయి హ్యాపీగా కలిసి పని చేసుకుంటున్నాం. ఈరోజు ఒకరోజు ఒక రకంగా ఫోటో సెల్ఫీ దిగుదామంటే సెల్ఫీగా మనకు దొరకలేదు. అలాంటిది మావూర్జీ గైడ్లైన్స్ తీసుకుని హ్యాపీగా చిన్న మావూర్జీ ద్వారాగా
హ్యాపీ జర్నీ చేస్తున్నాం అన్నమాట. ఇలా లైఫ్ అనేది చూసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఇలా ఉండిద్ది అన్నమాట. బిజినెస్ రాకముందు బిఫోర్ లైఫ్ స్టైల్, ఆఫ్టర్ లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇలా ప్రతి ఒక్కటి మనమే జీవించుకోవాలి. ఇలా మార్చుకుంటూ జాయిన్ అయినప్పుడు నా పరిస్థితి, ప్రజెంట్ ఉన్న లైఫ్ ఇలా ఉంటుంది. ఇలా చూపించుకుంటూ చూడండి. చాలామంది గురూజీ మీరు యాపిల్ ఫోన్ వాడుతున్నారు, యాపిల్ ల్యాప్టాప్ వాడుతున్నారు, మీరు ఎంత చదువుకున్నారండి అని చెప్పంటూ ఉంటారు. బాబు, ఈ బిజినెస్కి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు. దానికి నిదర్శనం నేనే అనమాట. ఈరోజు మన జూమ్లో కూడా చాలామంది ఉన్నారన్నమాట. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకన్నా ఇంక ఎక్కువ ప్లాన్ నేర్చుకుని చెబుతున్నారు. చదువుకున్న వాళ్ళు ప్లాన్ చెప్పండి చెప్పట్లేదు, రాని వాళ్ళు ప్లాన్ నేర్చుకొని చెబుతున్నారు చక్కగా. అంటే ఎక్కడంటే ఇక్కడ చదువుతో పని లేదు, చేయాలని పట్టుదల ఉన్న వాళ్ళు మాత్రం శైక్షంలో త్వరగా డైమండ్ అవుతారండి. ఈరోజు ఏలి ముద్ర అండి నాకు వాస్తవంగా అయితే. ఈరోజు లైఫ్ నా జీవితం నా చేతిలో లేదు, మన అప్లయన్స్ చేతిలో పెట్టా, ఒక దెబ్బకి మార్చారన్నమాట. ఐటీ రిటర్న్స్ మనం అంటారు కదా, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిన అమౌంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా అవ్వట్లేదు. 9,30,000 వచ్చింది. 48 ఏళ్ళు నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాను అనమాట. చూడండి, ఇవన్నీ వచ్చినాయి అంటే నేను మనకు ఒక డ్రీమ్ ఉండాలని చెప్పేసి ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఉంటాం కదా. ఈ డ్రీమే నన్ను ముందుకు నడిపించిందండి. ఆ డ్రీమ్ ఏంది? కారు కొనుక్కోవాలి మంచిగా, మంచిగా ఒక ఇల్లు కట్టుకోవాలి. అలానే లైఫ్లో అలా ఫ్లైట్ ఎక్కి జర్నీ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్. ఇది సింగిల్గా వెళ్ళాలని డ్రీమ్ చెప్పడం రాకముందు, వచ్చినాక కాదు నేను ఒక్కనే కాదు ఫ్యామిలీతో తీసుకెళ్ళాలని డ్రీమ్ అనమాట. ఏదైతే ఈ డ్రీమ్ ఉందో, ఇందాక ఆ డ్రీమ్ అనేది ఒక గోల్గా పెట్టుకొని ఈ డ్రీమ్కి గోల్కి మధ్యలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ పనులు చేస్తే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి. ఆ చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసారంటే, ఇక చూడండి ఇందాక చూపించగా ఆ డ్రీమ్లో ఈ మొత్తం మనం రాసుకున్నదే పెట్టుకున్నదే. ఈరోజు బైక్, యాపిల్ ఫోను, యాపిల్ ల్యాప్టాప్, కారు, ఫారెన్ ట్రిప్ మొత్తం కూడా మనకు తిరిగిపోయినాయి. ఇక తీరాల్సింది ఒకటే ఉన్నమాట. 1,50,00,000 పెట్టేసి ఒక ఇల్లు కొనాలి. అదే నా ప్లానింగ్ అనమాట. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే ఇదే రోజులకల్లా అయిపోద్ది. అసలు ఈ డ్రీమ్ ఎంత ఫుల్ఫిల్ అయిపోయిందంటే, దీనికి ఏం చేస్తే అయిందంటే మెయిన్ ఫోకస్ అండి. నేను కాదు మీరైనా ఎవరైనా చేయాల్సింది ఏంటంటే మన డ్రీమ్స్ తీరాలంటే ఈ పనులు చేయాలి. 100% లీస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లీస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఇంటికి పిల్లర్స్ అనేది ఎంత ముఖ్యమో, ఏంటో స్పీడ్గా వెళ్తుంది ల్యాప్టాప్. చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లీస్ట్ అనేది చాలా మంది లీస్ట్ రాపియటం, అలానే లీస్ట్ రాసిన వాళ్ళకి ఇన్విటేషన్ ఇప్పియటం, ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి ప్లాన్ పర్ఫెక్ట్గా ల్యాప్టాప్లో చెప్పాలి. ఆ ప్లాన్ చెప్పడం, ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పకుండా నోటి మాట చెబితే మొత్తం కాదు. ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పాలి. ప్లాన్ చెప్పనప్పుడు మన బిజినెస్లో 10,000 కాడ నుంచి 30,000 షాపింగ్ తీసుకోవాలి కాబట్టి అమౌంట్ అందరికాడ ఉండవు. అమౌంట్ ఉన్న వాళ్ళు అంత ఒకళ్ళు ఇద్దరు ఇస్తారు. ఈ కతిమ వాళ్ళకి ఏంటంటే ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేసినప్పుడు కూడా ప్రతి 2 రోజులకు 3 రోజులకు రామన్నప్పుడు ఫోన్లు చేసి చాలా మంది వెళ్తుంటారండి. 2 రోజుల తర్వాత అమౌంట్ ఇస్తాను రాండి సార్ అని చెప్పంటే ఈ ఫోన్ చేస్తుంటారు చాలా మంది. ఆ ఫాలోఅప్లో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఫోన్ చేయొద్దు. ఫాలోఅప్ చేసేటప్పుడు 2 రోజులు రమ్మంటే ఆ రెండో రోజు మీరే వెళ్ళి కూర్చోవాలి ఆడ. 4 రోజులు రమ్మంటే 4 రోజులు వెళ్ళి కూర్చోవాలి. అలా మీరు వెళ్తూ ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇస్తారు. ఈ 4 పాయింట్లు అయిపోయినాక డీడీ వచ్చేసింది. డీడీ వచ్చినాక ఐదో మరి ముఖ్యంగా పెద్ద పని ఏంటంటే ఎఫ్ఐఎం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎఫ్ఐఎం చెప్పకపోతే వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా క్లారిటీ ఉండదు. ఈ ఒక్క పని మనం చేసామంటే మాత్రం 100% దీంట్లో సేఫ్ షాప్లో సక్సెస్ అయిపోతాం. చూడండి ఇక్కడ ఈ 5 పనులు, ఆరో పని ఏంది రిపీట్ చేయాలి. ఈ 5 పనులే అండి మనం చేసే పని. ఈ 5 పనులు లీస్ట్ ఆపేయటం, ఇన్విటేషన్ ఇప్పేయటం, ప్లాన్ చెప్పటం, ఫాలోఅప్ చేయటం, డీడీ గడిచినాక ఎఫ్ఎం చెప్తాం. ఈ 5 పనులు రిపీట్ చేసుకుంటూ ఉంటేనే ఈరోజు వారానికి 2 లక్షలు కాస్త 4 లక్షలు, 4 లక్షలు కాస్త 8 లక్షలు సంపాదించుకుంటే మా వారు. ఈ పని చేయడం కష్టం అంటే ఇక ఏ పని చేయలేమండి మనం. మన జీవితం మన చేతుల్లో ఉందండి. 100% ఇది చాలా సింపుల్ బిజినెస్ అనమాట. 25 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు పడ్డామో ఈ బిజినెస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరూ కష్టపడ్డాం వాళ్ళమే. 5 సంవత్సరాలు కష్టపడ్డామంటే మన జీవితాలు మారిపోతాయండి. ఇక్కడ తీసుకుంటే సేఫ్ షాప్ కంపెనీ నెంబర్ 1గా ఉందండి. కంపెనీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మొన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో
1,50,000 మందితో పెద్ద భారీ ఎత్తున ఢిల్లీ నడిబొడ్డున పెద్ద మీటింగ్ పెట్టారు. దాంట్లో నేను వెళ్ళాను, నాతో పాటు చాలా మంది కూడా వచ్చినారు. 143 మంది వచ్చారు. ఫుల్ ఎంజాయ్మెంట్ చేశారు. కంపెనీ చూసిన కళతో. కంపెనీ నెంబర్ వన్గా ఉంది. అలానే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఈరోజు మనం సక్సెస్ చేపట్టే కోసం సిస్టమ్ నెంబర్ వన్గా ఉంది. మూడోది రాయల్ టైగర్ టీం. రాయల్ టైగర్ టీం అంటే మన పైన అప్లయన్స్, మన మహాగురుజీ వాళ్ళు. మన మహాగురుజీ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక ఇల్లు నిలబడాలంటే 4 పిల్లర్స్ ఎట్లా ముఖ్యమో, సేఫ్ కంపెనీ నెంబర్ వన్గా ఉంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నెంబర్ వన్ ఉంది. రాయల్ టైగర్ టీం మన మహాగురుజీ వాళ్ళు నెంబర్ వన్గా ఉన్నారు. రాయల్ టైగర్ టీము ఆ టీంలో ఉండటం అదృష్టం ప్రతి ఒక్కళ్ళం కూడా. 3 పిల్లర్స్ నెంబర్ వన్గా ఉన్నాయి. 4వ పిల్లర్ మీరు కమిట్మెంట్ తీసుకొని నా జీవితం మారాలి, నా భార్యకి, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కమిట్మెంట్ తీసుకొని ఈ బిజినెస్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి. 100-200% ఎవరైతే కమిట్మెంట్ తీసుకొని రియల్గా మ్యాచింగ్ యాక్షన్ ప్రతిదీ కూడా కరెక్ట్గా మన పైన మా ఊర్జులు ఏది చెప్పారో అది చేసుకుంటూ పోతే చాలు. మనకి ఏం చేయాల్సిన పని లేదు, కొత్తగా చేయాల్సిన పని లేదు. ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడకి రోడ్ వేస్తుంది. రాండి, ఇక్కడ కారు ఎక్కువ వస్తావా లేదా బైక్ ఎక్కువ వస్తావా లేకపోతే అంటారు కదా ర్యాకెట్ వేసుకొని వస్తావా నీ ఇష్టం. నువ్వు ఎంత స్పీడ్లో వస్తావో లేకపోతే ఎలా వస్తావో నీ ఇష్టం. ఇదే రూట్లో రండి. రూట్ మారబాకండి. మీరు సొంతగా నేను రోడ్ వేసుకొని రావాలని చెప్పేసి అంటే రోడ్డు వేయగలరో వేయలేరో తెలియదు, కానీ నేను వెళ్ళిన రూట్లో వస్తే మీరు డైమండ్ అవుతారని చెప్పేసి మా వాళ్ళు సక్సెస్ అయి చూపించారండి. వారానికి 2 లక్షలు తీసుకున్నారు, 4 లక్షలు తీసుకున్నారు, 8 లక్షలు తీసుకున్నారు. మనం కొత్తగా కూడా ఏం చేయాల్సిన పని అనమాట. మన మహాగురుజులు ఏదైతే చెప్తున్నారో అయ్యే పనులు చేసుకుంటూ వెళ్దాం. అందరూ సక్సెస్ అవుదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్ సార్. ఇక ఇంతకు మించి మాట్లాడేది ఏం లేదన్నమాట. ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు. ఒకటే అనమాట దీంట్లో. సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్నాం మనందరం కూడా. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలంటే మనస్ఫూర్తి కోరుకున్నానండి మీకు అందరు కూడా. ఇక మీరు డిసిషన్ తీసుకోండి. ఎవరి చేతిలో ఉండేదంటే మరి ముఖ్యంగా మన చేతిలో ఉంది. సక్సెస్ అవ్వాలంటే మన చేతిలో ఉంది. సక్సెస్ చేపించాలన్నా మన చేతిలో ఉంది. మనం సక్సెస్ అవ్వాలని చెప్పి అంటే మన చేతిలో ఉంది. మన కింద టీం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సక్సెస్ చేపించాలంటే మన చేతిలో ఉండేది. ఇందాక చెప్పా కదా, ఇంటికి నెట్టాడి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే, చుట్టూ ఉన్న బొంగులు స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉండేది. అలానే మనం స్ట్రాంగ్గా ఉన్నామంటే మన టీం స్ట్రాంగ్గా ఉంటారు. ఈ ఒక్క పని చేయండి, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలానే మన చిన్న మావజికి, నరేష్ మావజీ కూడా మన పైన గైడ్లైన్స్ ఇచ్చి మంచిగా సక్సెస్ అవ్వమని మంచి ప్లానింగ్ ఇస్తున్నారన్నమాట. మావజీలో థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరి ఇంత మంచి సెక్షన్ మీరు కూడా గ్రేట్గా విన్నారన్నమాట. మీ అందరి కోసం థ్యాంక్ యూ చెప్పుకుంటామన్నమాట. ఈరోజు నీ ఆస్తి ఏంటంటే నా టీమే నా ఆస్తి. సేఫ్ షాప్ ప్రతి పర్సన్ని ఎలా అంటే ఒక అంటే తక్కువగా చూడబాగండి సార్. మన టీంని కూడా చాలా మంది తక్కువ మాట్లాడుతున్నారంట. అలా మాట్లాడబాగండి. కింద డౌన్ లైన్స్ని మాట్లాడేటప్పుడు చాలా చూసి మాట్లాడాలన్నమాట. డౌన్ లైన్స్ ఏంటండి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. మన పిల్లలు తప్పు చేశారంటే మనం ఏం చేస్తాం? అలా చేయకూడదు అండి, ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళకి అర్థమే చెబుతాం మన పిల్లల్ని. నాన్న అలా చేయకూడదు, నాన్న ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి మనం వాళ్ళని ఎంత అర్థమే చెబుతాం. చెప్పగల ఓపెన్గా కొడతామా? కొట్టి నువ్వు సరిగా ఉండని చెప్పి అంటావా? చెప్పండి, మీ పిల్లల్ని ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే ఓపెన్గా కొడతారా? అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని ఎంత మీరు నిదానం చెబుతారో మీ కింద డౌన్ లైన్స్ కూడా 100 రకాలుగా మీరు అర్థమయ్యేది చెప్పటమే మన పని. ఈ బిజినెస్ ఏంటంటే అర్థం కాని వాళ్ళకి అర్థం చెప్పటం మన పని. దయచేసి వచ్చిన డౌన్ లైన్స్ని మీరు నోటి దుడుస్తూ గబక్కల మాట అని వాళ్ళు హట్ చేయొద్దు. ఎవరైనా సరే అలా మాట్లాడుతున్నారంటే ఈ రోజు నుంచి మార్చుకోండి. తప్పులు చేస్తాం, పొరపాట్లు నేను కూడా చేస్తాను. నేను కూడా ఫస్ట్ మాట్లాడితే నా మాట కొట్టినట్టు ఉండేది. నా మాటలు చాలా మంది బాధపడేవాళ్ళు. కానీ ఈ బిజినెస్లో అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలని చెప్పేసి మన గురుజీ వాళ్ళు చెప్పారు. నేను కూడా మార్చేసుకున్నాను. మీరు కూడా తెలియక ఎవరితో మాట్లాడుతుంటే కొంచెం అలా మాట్లాడబాగండి. అర్థం ఏదట్టు మాట్లాడండి, వాళ్ళకి అర్థమయ్యేది చెబుతాం. ఎందుకోసం తెలియక పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు వాళ్ళు చేయాలని కాదు, తెలియజేస్తారు. వాళ్ళకి అర్థమయ్యేది చెబితే మన పని అన్నమాట. మనం ఒక్కళ్ళవే పోతే కాదు, టీంతో కలుపుకొని పోతేనే పవర్ ఆఫ్ టీం వర్క్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారనమాట. ఇక నేనైతే మీ అందరూ సీనియర్ లీడర్ని అడుగుతున్నా. కమిట్మెంట్ కావాలి నాకు, ర్యాంక్ 1 ఎబోలేటర్ కమిట్మెంట్ కావాలి. మలేషియా సింగపూర్ ట్రిప్ ఆల్రెడీ మన కళ్ళ ముందు నడుస్తుంది. ఆ ట్రిప్ ఇన్ అవ్వాలంటే మావజీ ఆల్రెడీ మొన్న వచ్చి ప్లానింగ్ ఇచ్చేసాడు. ప్రతిరోజు 5 ప్లాన్లు చెప్పాలి, 5 ఫాలోఅప్లు చేయాలి.
అంటే 10 మందిని కలిస్తే ఒక ఫుల్ టైం లీడరు, ఒక ఫుల్ టైం లీడర్ 10 మందిని కలిసామంటే ఒక 30 రోజుల్లో టార్గెట్ విన్ అవ్వచ్చు. పార్ట్ టైంగా చేసే వాళ్ళైనా సరే ఏం పర్లేదండి, 5గురిని ప్రతిరోజు కలవండి. మీరు ఒక నెలలో టార్గెట్ విన్ అవ్వకపోతే అప్పుడు అడగండి. కలిసామంటే రోడ్డు మీద చాలా మంది రోడ్డు మీద వెళ్ళి సెల్ఫీలు దిగి పెడుతున్నారండి, అలా పెట్టవండి. పెన్ను పేపర్తో కూర్చొని అర్థమే చెప్పాలి. మలేషియా సింగపూర్ టార్గెట్ మీద అయితే లెఫ్ట్, ఒక ఫ్రెషర్ లీడర్కి లెఫ్ట్ ఒక 30, రైట్ ఒక 30 వేస్తే 30,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మళ్ళీ డబుల్ ఇన్కమ్ పరంగా అయితే మన కంపెనీ 60,000 వస్తుంది. మళ్ళీ ర్యాంక్ 1 అయితే 7,000 వస్తుంది అని ప్రతిదీ కూడా గీసి పెన్ను పేపర్తో గీసి చూపిస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది అనమాట. ఫోటోలు పెట్టుకొని ఇట్లా దిగుతున్నారు, టార్గెట్ పేపర్ ఫోటోలు. అలా కాదండి, పెన్ను పేపర్తో గీసేటప్పుడు కూడా దిగండి ఫోటోలు. పెన్ను పేపర్తో గీసి చూపించాడు, మీరు ఫోటో దిగాలి, అది పెట్టాలి గ్రూపులో. అంతా అయిపోయినాక అట్లా పెట్టుకుని టార్గెట్ పేపర్ పెట్టుకుని దిగారనుకో, మీరు ఏం చెప్పారు ఏం చెప్పలేదని చెప్పేసి మీ పైన సీనియర్ లీడర్కి ఎట్లా అర్థమైంది. వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చోవాలి, వాళ్ళ ఎదురు మీరు కూర్చోవాలి, పెన్ను పేపర్ తీసుకోవాలి, టార్గెట్ పేపర్ వాళ్ళ చేతిలో పెట్టాలి, ఇది ఈ టార్గెట్ విన్ అవుతుంటని చెప్పి గీస్తున్నట్టుగా అది తీసేయాలి ఫోటో. ఆ ఫోటో తీస్తేనే కదా మనకి. అంతేగాని వత్త వత్త ఇట్లా టార్గెట్ పేపర్ పెట్టుకొని 2 ఎక్స్లు పెట్టుకొని దిగితే అది మీరు ఏం చెప్పారని అర్థమైంది. అంటే మీరు ఏది చేస్తే మీ ఫోటోలు, మీరు ఏది చూస్తే మీ డెవలప్ అదే చేస్తారు. కొంచెం అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అనమాట. ర్యాంక్ 1 లీడర్లు అందరూ కూడా నాకు కమిట్మెంట్ కావాలండి.